ఒక డ్రీమ్ చాలా గోల్స్ నేను తను మీరు చూస్తున్నారు తీరా. హాస్టల్కి వచ్చినప్పటి నుండి లైక్ ఇంటికి వెళ్ళలేదు ఎప్పుడు. సో ఇది ఫస్ట్ టైం వెళ్తాను అనమాట. ఉంటుంది కదా ఎవరికైనా హాస్టల్కి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళాలి, ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేయాలి ఇవన్నీ ఉంటుంది కదా. సో ఈ వీడియోలో నేను మా ఇంటికి ఎలా వెళ్ళిపోతున్నానో చూస్తారనమాట. సో బెంగళూరు టు కొవ్వూరు రాజమండ్రి దగ్గర ఉంటుంది అనమాట. ఎవరికి తెలియకపోతే ఎలా వెళ్తానో చూపిస్తాను మీకు. గైస్, ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఎవరైనా బెంగళూరులో కానీ లేకపోతే ఎవరైనా ఎక్కడైనా ఉంటే కానీ క్యాబ్స్ నుండి ఎక్కువ ట్రావెల్ చేసినట్టయితే బై హెడ్కే ఒక యాప్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ప్రైజెస్ అన్నీ కంపేర్ చేసి చూపిస్తుంది. ఐ గాట్ ఏ బెస్ట్ క్యాబ్ రైడ్ ఫ్రమ్ దాట్. మీరు కూడా ట్రై చేయండి. పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఫైనల్లీ బస్ అయితే ఎక్కేసాను గైస్. టైం అయితే అరౌండ్ 4 o'clock అవుతుంది. చూద్దాం రేపు మార్నింగ్ ఎప్పుడు రీచ్ అవుతామో ఏంటో. లెట్స్ సీ. Check it out. Check it out. Check it out. Hey guys, ప్రస్తుతానికి అయితే విజయవాడ వచ్చాము. మార్నింగ్ టైం అయితే అరౌండ్ 5 అవుతుంది. యా, ఐ హ్యాడ్ ఎ గుడ్ స్లీప్. మంచిగా పడుకున్నా. విజయవాడ నుండి ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి. యా, ఇంకో 2 hours కొవ్వూరులో ఉంటాము అనమాట. వెల్, ఐమ్ ఎక్సైటెడ్. ఆల్మోస్ట్ 1.5 month తర్వాత వెళ్తున్నాం. సో ఎస్, ఇట్స్ మిక్స్ ఫీలింగ్స్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. ఊర్లో ఉన్న బస్ బ్రాండ్లన్నీ ఇక్కడే ఉన్నాయి కదా బాబాయ్. ప్రతి బస్సు ఇక్కడే ఉంది ప్రైవేట్ ట్రావెల్స్లో. విజయవాడ ఈజ్ విజయవాడ. Perks of Vijayawada streets. ఇంకో హాఫ్ అన్ అవర్ అంతే 50 kilometers దూరంలోనే ఉన్నాం. ఎస్, చాలా దగ్గరికి వచ్చేసాం. వెయిటింగ్. టైం అయితే అరౌండ్ 6:30 దాటింది ఇప్పుడే. రైనీ సీజన్లో మన గోదావరి రోడ్ల కన్నా బ్యూటిఫుల్గా ఏమి ఉండదు అబ్బా. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏం కొడితే చెప్పండి వ్యూని. అది కూడా బయట ఇంకా ఓపెన్ విండో అయితే ఇంకా చాలా బాగుంటుంది. బట్ యా, ఇట్స్ ఆల్సో గుడ్ ఓవర్ హియర్. బైక్ మీద ట్రావెల్ చేస్తే ఇలాంటి క్లైమేట్లో ఆసమ్ అంటే ఆసమ్ ఉంటుంది. కానీ మనకి ఇప్పుడు ఏది పాసిబుల్లో అది మాత్రమే చేయగలం కదా. అసలు ఉంటాయి కదా ఎవరికైనా. అండ్ ఈ టెంపుల్ అయితే బ్యూటిఫుల్ ఉంటుంది. రీసెంట్గా కన్స్ట్రక్షన్ అయింది. అరౌండ్ 2 to 3 years అయినట్టుంది. లార్డ్ శివ టెంపుల్ గౌరీపట్నం దగ్గర ఉంటుంది. ఎవరైనా పీపుల్ అక్కడ దగ్గరలో ఉంటే విజిట్ చేయడానికి ట్రై చేయండి. హైవే మీదే ఉంటుంది అన్నమాట టెంపుల్. ఫైనల్లీ మన హోమ్ టౌన్కి అయితే వచ్చేసాం గైస్. బ్యాక్ టు కొవ్వూర్. ఏదో తెలియని వైబ్స్ వస్తాయి మన హోమ్ టౌన్కి వస్తే కదా. మీకు వెళ్ళినా
యా మిగిలిన ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అయ్యాక మాడుకుందాం. ఫైనల్లీ అట్ హోమ్. ఫైనల్లీ బ్యాక్ టు హోమ్. ఇంటికి ఏదో వచ్చేసాం. చాలా ప్రశాంతంగా ఉంది ఇంటికి వచ్చాక అయితే. అండ్ రిమైండర్ గైస్, మళ్ళీ చెప్తున్నా, మీరు కనుక మీ ఫ్యామిలీస్ దూరంగా ఉంటే లైక్ కుదిరితే ఒకసారి వెళ్ళి చూసి రండి. మీరు కూడా హోమ్లీ ఫీలింగ్ వస్తుంది. అండ్ మీ బ్యాక్ టు వర్క్ వచ్చినప్పుడు చాలా ఎనర్జెటిక్గా కూడా అనిపిస్తుంది. గివ్ ఎ ట్రై. అండ్ నేను ట్రావెల్ చేసిన బస్ వచ్చేసి శ్రీ మణికంఠ ట్రావెల్స్ అనమాట. నేను చందాపురంలో బస్ ఎక్కాను. టికెట్ ఫేర్ వచ్చేసి అరౌండ్ 2700 to 800 మధ్యలో పడింది. యా, జర్నీ అయితే చాలా కంఫర్టబుల్గా నడిచింది నాకైతే. మీరు కూడా ఎల్ఎన్స్ యూనివర్సిటీ అండ్ వైజాగ్ కానీ ఇటు పక్కన ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే గివ్ ఎ ట్రై ఆ ట్రావెల్స్. అండ్ వెళ్ళేటప్పుడు నేను చెప్తాను నేను ఏ ట్రావెల్స్ తీసుకున్నాను. దాని తర్వాత నేను హోమ్ టౌన్లో ఏం చేస్తున్నాను ఇదంతా మీకు నేను షార్ట్స్లో కానీ లేకపోతే లాంగ్ వీడియోలో కానీ అప్డేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. బట్ వీడియో రాకపోతే మాత్రం ఏమనుకోకండి, ఎందుకంటే హోమ్ టౌన్కి వచ్చాయి కదా, నేను ఎంజాయ్ చేస్తాను. బట్ మోస్ట్లీ ట్రై అయితే చేస్తాను. యా, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చకపోతే ఏం నచ్చలేదో కూడా కామెంట్ చేయండి, నేను కూడా ఇంప్రూవ్ అవుతాను మెల్లమెల్లగా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తీరా. బై గైస్.